తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. వందనాలు స్తోత్రాలు నాయన. సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరమని అన్నావు తండ్రి. నీ సువార్త ప్రకటిస్తున్న నీ దాసుని బట్టి ప్రార్థిస్తుండగా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అనేక దూర ప్రాంతాలు నాయన, ఫోన్ల ద్వారా నాయన, టీవీల ద్వారా ప్రభా, అనేకమైన ప్రజలకు నాయన నీ సువార్త ప్రకటించబడుచుండగా ప్రభా, ప్రతి వారి మీరు తెరవని నాయన. వినగలిగే చెవులు, గ్రహించగలిగిన మనసును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు అనే దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నువ్వు ఆశ్చర్యకరుడు కనుక ప్రభా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఈ మనవులని నీ సన్నిధిలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మారు మనసు అనే సబ్జెక్టు వింటున్నాం. దానిలో నుంచి అబద్ధం, అలాగే లంచము, బూతులు, అలాగే మరి శకునములు, సోదె, ఆ విధంగానే ఆచారాలు అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వేషధారణ అనేదాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఈ వేషధారణ అనేటువంటి దానికి మరి ఒక పాట పాడుకొని వాక్యం లోపలికి వెళ్ళాలనేటువంటిది నేను ఆశపడుతున్నాను. దయచేసి ఒకసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సరిగమప సరాగాలతో తదరిన తలో దారిలో పరుగులు తీసే ఓ యువతి యువక, పరుగులు తీసే ఓ యువతి యువక, ఒకసారి ఇటువైపు చూడు, ఒకసారి ఇటువైపు చూడు. సరిగమప సరాగాలతో తగరిన తలో దారిలో నీ వెళ్ళే దారి ఓ ముళ్ళ మాట, ఆ మాట నీకు
పిల్లలారా, నీ వెళ్ళే నీ బాట నీ ముళ్ళదారి అనేటువంటిది ఇది ఎందుకు తెలియచేస్తున్నాను అని అంటే, వేషధారణ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు అని. ఈ వేషధారణ ఎలా ఉంటుంది, ఎంత దూరం వెళ్తుంది అనేటువంటిది మనం చూస్తే, ఈ వేషధారణ విషయంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ వేషధారణ ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళంట మోయశక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు, కానీ తమ ప్రేరితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడ నిమిత్తము తమ క్రియలన్నీ చేయుదురు. తమ రక్షయకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడుట కోరుదురు. వేషధారణ వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అలాంటి వేషధారణ కలిగినటువంటి మానవ సమాజంలో అలాంటి స్థితిలో నీవు కనపడుతున్నావు. అందుకనే దేవుడు ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఈ యొక్క వేషధారణ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. 13వ వచనంలో చూస్తే అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోస్తున్నారు. మీరు దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? పరలోక రాజ్యానికి వారసత్వాన్ని కోల్పోతున్నారు ఈ ప్రజలందరూ. పరలోక రాజ్యానికి వారసత్వాన్ని కోల్పోవడమే కాదు, పరలోక రాజ్యంలో వారు నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే వారు ఆ మార్గమును విడిచి దారి తప్పి ఉన్నారు. నా మార్గము ఇరుకైన మార్గముని నేను సెలవిచ్చిన మాట నీవు మరిచితివా? ఈ మార్గము ఓన్లీ వన్ వే. ఇది టూ వే, అటు ఇటు తిరగడానికి లేదు. వెళ్ళడమే నీ పని. తిన్నగా పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. అదైతే ఇక్కడ అంటున్నారు, అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూతేసేసారు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. ఎందుకన్నాడో తెలుసండి దేవుడు ఆ మాట? అసలు ఎందుకు అన్నాడో తెలుసండి? అసలు వాళ్ళకి మనకి ఉన్నట్టు తేడా ఏంటండి? అసలు ఈ బైబిల్ గ్రంథము మరి వాళ్ళ చేతుల్లోనే ఉండి మనకి ఎందుకు బోధిస్తున్నారో తెలుసండి? మీకు ఒక అద్భుతమైనటువంటి మాట నేను తెలియజేస్తాను. అందుకనే యేసు ప్రభు ఆ మాట వాడాడు. అక్కడ మనం చూస్తే, మనం మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో నుండి మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ఒక చక్కని మాటను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవడానికి ఉన్నామంట మనము. ఇంకా ఆయన అంటున్నాడు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. దేన్ని బట్టి బోధించాలంట? జ్ఞానాన్ని బట్టి బోధించాలంటున్నాడు. మరైతే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు మాట్లాడాడో తెలుసండి? పరలోక రాజ్యాన్ని మోతేసేసారు వీళ్ళు. అసలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లోతైన విషయాలు మనకు చెప్పడమే మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు కేవలము ఓన్లీ ఫర్ న్యూ టెస్టిమెంట్ అనుకుంటూనే యేసు ప్రభు యొక్క ఆయన 5 రొట్టెలు గుండి చిన్ని చేపలు 5,000 మందికి ఆహారం పెట్టాడని, ఆయన కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడని, గుడ్డి వాళ్లకు చూపునిచ్చాడని, మూగవారికి మాటలు ఇచ్చాడని ఇదే చెప్పుకుంటూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ రోజున ఉన్నటువంటి సేవకులందరూ కూడా అలాగే ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది కాదు నీ జీవితం. నీ ఆపాద మస్తకం నువ్వు మార్చుకోవాలి. నీవు అరికాలు మొదలుకొని నడి చుట్టు వరకు నీలో ఉన్నటువంటి నీ సమస్త క్రియలను నువ్వు ఏనాడైతే మార్చుకుంటావో అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. అయితే అలా మార్చుకోవటానికి తగినటువంటి జ్ఞానమును కలిగినటువంటి దైవ సేవకులు నీకు బోధ చేయటం లేదు. కనుకనే ఈ రోజున నువ్వేం చేస్తున్నావంటే దారి తప్పి నడుస్తున్నావు. నీ వెళ్ళే నీ ప్రతి ఒక్క మార్గము ముళ్ళబాట అయి ఉన్నది. ఆ ముళ్ళబాటలో నడుస్తూ నీకు ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అయ్యో నీ ప్రభు దగ్గరికి వచ్చిన నా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అనుకుంటున్నావు నీవు. అయ్యో నాకు ఈ బాధ తప్పట్లేదే అనుకుంటున్నావు. కారణం ఏంటంటే వారు సరి అయిన రీతిలో నీకు బోధించటలేదు. వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వేషధారణ ఏంటి, ఎక్కడ ఉంది, ఎందుకు వచ్చిందో తెలుసండి? వీళ్ళు సరిగ్గా మనకు బోధించకపోవటం మూలానే. ఈ రోజున దైవ సేవకులు అనబడినటువంటి వారు అందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసండి? వాళ్ళే తలకు రంగేసుకుంటున్నారు, ముఖానికి రంగేసుకుంటున్నారు, పెదాలకు లిప్టిక్ వేసుకుంటున్నారు. అబ్బో అసలు వాళ్ళ వ్యవహారం చూస్తుంటే అసలు యేసు ప్రభువును మనం నమ్మితే చాలండి, మారు మనసు పొందితే చాలు,
మారు మనసు అంటే ఏంటో వీళ్ళకి తెలియదు. మళ్ళీ ఇంకా మనం చెప్పాలంటే మనం ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని అంగీకరిస్తే చాలంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామంట. ఇది నువ్వు నీళ్ళలో మునిగితే చాలంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామంట. ఇదే చెబుతున్నారు వీళ్ళు. మునగటం అంటే ఏంటండి? మునగడం అంటే నువ్వు నీళ్ళలో మునిగితే అది పాపాలు పోవు, నీ హృదయాన్ని కడగాలి, లోపల ఉన్నదాన్ని శుభ్రం చేయాలి. అది ఎప్పుడైతే నువ్వు శుభ్రం అవుతావు అప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. కానీ నువ్వు ఆ పని చేస్తున్నావా? నువ్వు ఆ పని చేయుటలేదు. ఇక్కడ జరిగేటువంటి విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఏం చేస్తున్నావు నీవు? దేవుని యొక్క వాక్యమునకు అపార్థము చేయించు ఉన్నావు. ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఇది ఎప్పుడొచ్చిందో తెలుసా? ఈ సంతతి ఎవరో తెలుసా మీకు? దాని గురించి ఒక మాట చెప్తాను. మనం ప్రకటన గ్రంథంలోకి వస్తే ఒక మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటా మాట? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి ఒక మాట చెప్తాను. ఇది ఎవరితో చెప్తున్నాడు దేవుడు తెలుసండి మీకు? ఒక సేవకుడితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? చూద్దాం, చూడండి. ఇక్కడ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. ఈ 5 నాకు తెలుసు. నీ దగ్గర ఉన్నటువంటి 5 నేను మొదటి వాక్యంలో కూడా చెప్పాను. మనిషిలో ఉన్నటువంటి 5 వదిలిపెట్టాలని. ఈ 5 విషయాల గురించి నీ దగ్గర ఉన్నాయి. ఇవి నాకు తెలుసు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయితే నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఎవరిని ఉండనిస్తున్నావు ఈ సంఘంలో? యెజబెల్ అనే స్త్రీ. యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఎందుకు ఉండనిస్తున్నావు అంటే, అసలు యెజబెల్ అనే మాట ఎందుకు వాడాడండి ఆయన ప్రభువు? అసలు ఆ ప్రకటన గ్రంథంలో ఆ యొక్క లాస్ట్ దినాల్లో ఆ జడ్జిమెంట్ లో ఆ మాటలు వాడాల్సినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ రంగులు వేసుకునే సంస్కృతి ఎవరిదో తెలుసు అండి? యెజబెల్దే. చూడండి, మీకు చూపిస్తాను ఆ మాట. రాజుల 2వ గ్రంథము, ఈ గ్రంథాలు ఉన్నటువంటి వారు తెరవండి. 9వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూస్తే, యెహూ ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడెను గనుక. యెహూ అంట ఇశ్రాయేలుకు వచ్చినటువంటి సంగతి యెజబెలుకు తెలిసిందట. అయితే యెహూ ఎవరు? అసలు యెజబెల్ ఎందుకు వచ్చింది? ఈ విషయాన్ని చూస్తే అహాబు యొక్క భార్యే యెజబెలు. ఈమె అక్కడికి ఆయన వస్తున్నాడు అన్న సంగతి ఏమో తెలిసింది. ఆ యెహూ ఏం చేశాడు? అహాబుని చంపేశాడు. అహాబు చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ యెహూ వచ్చాడు. ఎందుకంటే యెజబెలు చేసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి చిలంగితనము, జారత్వము అనేకం ఆమె దగ్గర ఉన్నాయి. అయితే ఆఖరి దినములలో అక్కడికి వచ్చింది. ఏం చేస్తుందో చూడండి. ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని, ఏం పూసుకుందంటండి? ఇవాళ మనం బ్రహ్మాండంగా పాస్టర్ములో ముఖానికి రంగు పూసుకుంటున్నారని మేకప్లు వేస్తున్నారు. ఏవో మేకప్ మ్యాన్, నువ్వు మేకప్ వేసుకుంటున్నావు. నువ్వు ఎవరి సంతతో తెలుస్తుందా? ఇది నువ్వు యెజబెలు సంతతివి. అందుకని అంటున్నాడు, నీ ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణాలు ధరించుకొని కిటికీలోని కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించను. ఆమె అతను చూచి, నీ యజమానుని చంపిన వాడా, జిమ్రి వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారెవరని అడుగగా, 2-3 పరిచారకులు పై నుండి తొంగి చూచి, ఈమెను కింద పడదోయుడని ఆయన చెప్పగా, వారు దానిని కిందకు పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రంగుల సంస్కృతి ఎవరిదండి? యెజబెల్దండి. ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు రంగు? నువ్వు రంగు వేసుకోమని దేవుడు నీతో చెప్పాడా? రంగుల సంస్కృతి నీకెందుకు? అందుకనే సామెతల గ్రంథంలో మరొక మాట చూపిస్తాను చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నీ వాక్యం చెబుతుంటే ఇదిగో ఆయన పెద్ద వయసు అయిపోయిందిగా, 60 ఏళ్ళు దాటిగా ఆయన అలాగే మాట్లాడతాడు అని. 40 ఏళ్ళకి నా జుట్టు అంతా నడిచిపోయింది బ్రదర్, 40 ఏళ్ళకే అయిపోయింది. అయినా కూడా నేను గెలవలేదు. నా దేవుని కోసం నేను నిలబడ్డాను. నీవు ఆ రంగులు వేయటం మానేయాలి. వాళ్ళ 70 ఏళ్ళ పాస్టర్ గారు కూడా 70-80 ఏళ్ళ పాస్టర్ గారు రంగులు వేస్తున్నాడు. ఆ సంగతి తెలుసా నీకు? కనబడినివ్వట్లేదు వాళ్ళ వయసుని. ఇది సంస్కృతి కాదండి. ఇది బైబిల్ గ్రంథం కాదండి. ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు నడవట్లేదండి. నువ్వు దేవుని బిడ్డవు కాదు, క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అయితే
నువ్వు ఈ పని చెయ్యవు. నీ వేషధారణ జీవితాన్ని కట్టిపెట్టు. అందుకని నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. అది ఎవరుకుంటాయో తెలుసా? దాని కింద మాట ఎవడో చదవడం మళ్ళీ. అందుకని కింద అంటున్నాడు ఆయన, అవి నీతి ప్రవర్తన కలిగిన వానికే ఉండును అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరుకుంటాయి అంటాయి? నీతి ప్రవర్తన కలిగిన వానికే ఉంటాయి. అన్ని దగ్గర నీతి లేదు కాబట్టి వేసుకుంటున్నాను. అందుకే నీకు రంగులు కావాలి. రంగు లేకపోతే ఊరుకోవా? నిన్ను కట్టుకున్న నీ భార్యకు నువ్వు అందగాడివే, నిన్ను కట్టుకున్న నీ భర్తకు నువ్వు అందగత్తెవే. మీ ఇద్దరు దాంపత్యానికి ప్రతిఫలాలే నీ బిడ్డలు. సమాజానికి నువ్వు గొప్పగా కనపడాల్సిన పని లేదు. దేవుని దృష్టిలో నువ్వు గొప్పగా కనపడాలి. ఈ సమాజం నిన్ను చూసి గౌరవించాలి. అంతేగాని నేనేదో గొప్ప చేద్దాం అనుకుని నువ్వు రంగులు వేసుకుంటావే, అది నీ జీవితానికి మంచిది కాదు. అదే వేషధారణ జీవితం. నీ వేషధారణ మంచిది కాదు. అందుకనే ఆయన అంటాడు, పైకి భక్తి కలిగిన వారై ఉండి దేవుని శక్తి లేనివారు అంటున్నాడు ఆయన. పైకి భక్తి నటించడం కాదండి, నటించమని దేవుడు చెప్పలేదు. నిన్ను దేవుని యొక్క సన్నిధిలో జీవించమంటున్నాడు ఆయన. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి వాడికి దప్పిక అవ్వదు అన్నాడు. దేవుని నీళ్లు తాగు, దేవుని యొక్క ఆహారాన్ని భుజించు. ఇక నీకు చావే లేదు. చావు అంటే ఈ లోక చావు కాదండి, పరలోకంలో జీవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని మీరు ప్రవేశించనీయరు. ఇక్కడ ఇంకొక వేషధారు ఉన్నాడు. వాడేం చేస్తాడు తెలుసా అండి? ఒకని ఈ మతంలో కలుపుకోవడానికి. మనం ఏమనుకుంటాం, మతాలంటే ఏదేదో పేరు చెబుతాం. అటు హిందూ మతము, ముస్లిం మతము, జైన మతము, లేదా రకరకాల. అది కాదండి. ఇందులోనే మన మతం ఒకటి ఉంటుంది. మన మతం ఏంటంటే, మనం పొద్దున్న వేసిన తర్వాత పొద్దున్నే సద్యానం తింటాం, అదొక మతం. ఒకడేమో పొద్దున్నే టిఫిన్ చేస్తాడు, ఆడిదొక మతం. పొద్దున్నే లేచి స్నానం చేస్తాడు, ఆడిదొక మతం. 3 రోజులైనా స్నానం చేయడు, ఆడిదొక మతం. రకరకాల మతాలు ఉంటాయి. ఇవన్నీ మతమే. ఇది యేసుక్రీస్తుది మార్గం. దేవుడు అంటున్నాడు, ప్రతివాడు వాని మార్గాలను ఎంచుకొని నడుస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఈ యొక్క విషయాన్ని అంటున్నాడు, వీడి మతాన్ని వాళ్ళు రుద్దుతారంట. ఏంటి వీడి మతం అని అంటే, వీడు ఉద్యోగం చేసుకుంటాడు, వీడు రిటైర్ అయిపోతాడు, దేవుడు అని సేవకు పిలిచాడు అని అంటాడు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండగా వచ్చేస్తా ఉంటాడు. వీడి మతాన్ని ఆడి దగ్గర రుద్దుతూ ఉంటాడు. అమ్మ మీకు కానుకలు అవసరం లేదు, మీరు ఏమి అవసరం లేదు, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, అసలు మీకు ఎందుకమ్మా మీరు వెళ్తే చాలు అంటాడు. ఒకడేమో కులాన్ని బట్టి మన సంఘాన్ని కట్టేద్దాం అంటాడు, ఒకడేమో డిగ్నిటీని బట్టి మా సంఘాలు కట్టేద్దాం అంటాడు. ఏంటండి ఇది? దేవుడు ఇది చెప్పాడా నీకు? అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, చదవండి ప్రియ దేవుని పిల్లలారా, 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని సంచరింతురు. అతడు కలిసినప్పుడు మీకంటే అయినంతలో నరకపాత్రునిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక సంఘాన్ని కట్టాలంటే నవమాసాలు మోయాలి. నువ్వు నవమాసాలు మోస్తున్నావా? నువ్వు బిడ్డను ప్రసవించడానికి ప్రసవ వేదనలు పడుతున్నావా? ఏమీ లేదు. ఎవడో కట్టినటువంటి సంఘాన్ని, ఎవడో బిడ్డను నువ్వు తోలుకొని వచ్చేస్తున్న యువతలకి, రండి వాడు మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు కాకపోతే ఆత్మ అక్కడ ఎలా రక్షణ పొందింది? ఆ యొక్క ఆత్మ దేవునికి ఎందుకు లోబడింది? నీవు వేషాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు. వేషధారణ జీవితం మంచిది కాదు ప్రియ దేవుని పిల్లలారా. ఇలాంటి వేషాలు ఎంతకాలం వేసుకుంటూ బ్రతుకుతావు నీవు? ఇది మంచిది కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నువ్వు జీవించాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా నిలబడాలి అని అంటే నీ వేషధారణ జీవితాన్ని నువ్వు ముందుగా మానుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఒక వేషధారు. వీళ్ళకేంటో తెలుసా అండి? చూడండి 16వ వచనంలో, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారము తోడని వెట్టు పెట్టుకుంటే వాడు దానికి బొద్దుడని మీకు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఏది కావాలి? ఇప్పుడు ఈ వేషధారులు వచ్చి ఒట్టు పెట్టుకుంటారంట. ఒట్టమ్మా, బంగారం తోడమ్మా, మా ఆవిడ తోడమ్మా, ఆ దేవుడు తోడమ్మా. ఏంటండి ఇది? ఏంటి వేషధారణ? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒట్టు పెట్టుకోవడం ఏంటయ్యా? ఎందుకు అలా చేస్తున్నారు మీరు? వేషధారణ జీవితం. దేవునికి స్తోత్ర. ఇంకా మనం చూసినట్లయితే చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతును చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును కనపరచక విడిచిపెట్టి. ఎన్ని విడిచిపెట్టామన్నా మనం? ధర్మశాస్త్రంలో ఉన్న 3 విషయాలు విడిచిపెట్టాం. ఏంటి అండి అయ్యి? న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసం. ఈ లేవు. ఒకటేనండి, ప్రభు నమ్మితే చాలంట. నమ్మకం ఒకటే.
విశ్వాసంతో వెళ్ళొద్దు. విశ్వాసంతో మనకు సంబంధం లేదు. నువ్వు నమ్మితే చాలు పరలోకం వెళ్ళిపోతావు. దశభాగం ఇస్తే చాలు పరలోకం వెళ్ళిపోతావు. దేవుడు కానికేస్తే చాలు పరలోకం వెళ్ళిపోతావు. అక్కడ ఎక్కడైనా ప్రార్థన ఉంది, రా అంటే రా, వచ్చేసే అక్కడ కూర్చో, పరలోకం వెళ్ళిపోతావు. ఏంటండి ఇది? పరలోకం వెళ్ళడానికి నమ్మితే వెళ్ళిపోతారా? ఇది బైబిల్ చెప్తుందా? ఇది దేవుని గ్రంథమా? లేకపోతే మరి ఏదైనా అనుకుంటున్నావా? నీవు ఏమనుకుంటున్నావు? నీవు దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము అని నీవు ఎరుగవా? ఆ యొక్క గ్రంథమును బట్టి నువ్వు చూసినప్పుడు, ఇదిగో నేను ఈ కత్తితో ఇలా అన్నప్పుడు అది తిరిగి వచ్చి నీ మెడకే పడుతుందన్న సంగతి నువ్వు మర్చిపోయావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయం లేదు నీ దగ్గర, కనికరం లేదు నీ దగ్గర, విశ్వాసం లేదు నీ దగ్గర. అందుకని వీళ్ళు వేషధారులు అయిపోయారు. వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం అనుకుంటూ ఉంటాం, ఎక్కడో సినిమా నటులు ఉంటారండి, వాళ్ళకి బిరుదులు ఇస్తూ ఉంటారు. మహానటి అని, ఊర్వశి అని, కళాభినేత్రి అని స్త్రీలకు వచ్చే బిరుదులు. మహానటుడు అని, విశ్వవిఖ్యాతులని, నట సార్వభౌములని, నటరత్నాలని, రకరకాల బిరుదులు ఉంటాయి. అసలు వాళ్ళు నటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బిరుదులు సహజం అండి. నీవు దేవునిలో నటిస్తున్నావు, నీకే బిరుదులు ఇవ్వాలో తెలుసా? నీకే బిరుదులు ఇస్తాడో తెలుసా దేవుడు? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నటిస్తున్నావు, మరి నీకే బిరుదులు ఇవ్వాలి. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇట్టి నటన జీవితం మంచిది కాదు. అదే వేషధారణ అంటే. వేషం వేసుకుని ఏ ఎండకా గొడుగు పడుతున్నావు, ఏ ఎండకా గొడుగు పడుతున్నావు. ఇది కాదు నీ జీవితం. వేషధారణ జీవితం మంచిది కాదని దేవుడు అనేక మార్లు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలములను పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మేము భక్తులము అని అనుకుంటే ఎక్కడికి వెళ్తున్నారంట? సమాజ మందిరంలోకి గొప్పగా సందుల్లో దగ్గర, వీధుల దగ్గర నిలబడి కడ మూసుకొని ప్రార్థన చేసేస్తూ ఉంటాడు. అసలు నీకు నిజమైన మారు మనసు ఉందా? నీ ఇంట్లో సమాధానం ఉందా? నీ కుటుంబంలో మీ భార్య భర్తలకి సమాధానం ఉందా? ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఒక స్త్రీగా నువ్వు కూడా బైబిల్ తీసుకొని వెళ్తున్నావు. ఇంట్లో నీ కుటుంబాన్ని పట్టించుకుంటున్నావా? నీ పిల్లలు సరైన రీతిలో ఉంటున్నారా? నీ భర్తతో నీ కాపురం సరైన రీతిలో ఉంటుందా? నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోవడమే గొప్పతనం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ సందుల దగ్గర, వీధుల దగ్గర ప్రార్థన చేయటం ఇది కాదు జీవితం అంటే. ప్రార్థన జీవితంలో నీవు అనేకులకు మాదిరికరంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనము ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి దిగజారిపోతున్నాం ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే దేవుడు ఆయన అనేకమైనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 12వ అధ్యాయము 30వ వచనంలో మత్తయి సువార్త ఇందులో ఒక మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ప్రతి పాపమును దూషణయు మనుషులకు క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ కలగదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలాంటి వేషధారణ జీవితం మనిషికి మంచిది కాదు. వేషధారణ జీవితానికి నువ్వు ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళొద్దు. నీ జీవితాన్ని బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. దేవుని యొక్క విధానంలోనే నువ్వు నడవాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ ఒక్క విషయాన్ని మాత్రమే నువ్వు క్రోడీకరించాలి. అంతేగాని వ్యర్థమైనటువంటిని పట్టుకొని ఏ ఎండగా గొడుగు పట్టినట్టుగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినట్టుగా చాలా మంది విశ్వాసులు కూడా ఆ గుడికి వెళ్ళిన, అయ్యా నేను మన గుడి పిల్లనేనయ్యా, మన గుడి వాళ్ళమే అయ్యా, అయ్యా మేము ఇందులో ఉన్నోడమేనయ్యా, మేము అందులో ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరైనా బట్టలు ఇస్తున్నాడంటే, లేకపోతే ఎవరైనా భోజనాలు పెడుతున్నాడంటే, లేకపోతే డబ్బులు ఇస్తున్నాడంటే, అయ్యా మేము ఈ సంఘమేనయ్యా. అది కాదు మన జీవితం. నీ కోసం కష్టపడినటువంటి నీ సేవకుడు ఒకడు ఉన్నాడు. వాడు అనేక రకాలుగా కష్టపడి ఆ 9 మాసాలు మోసి మిమ్మల్ని కన్నాడు. అది గుర్తుపెట్టుకొని ప్రియ దేవుని పిల్లలారా, ఆ సంఘాన్ని విడిచిపెట్టి అనేక సంఘాలకు ఎందుకు పరుగులు చేస్తున్నావు? కులాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. కుల సంఘాలు కట్టవద్దు, మత సంఘాలు కట్టవద్దు, ఇదిగో ధన సంఘాలు కట్టవద్దు.
మీరు కట్టాల్సినటువంటి సంఘము క్రీస్తు సంఘము. దేవుని సంఘమును కట్టండి. దేవుని సంఘములో సరి అయిన రీతిలో మీరు నిలబడండి. ఇదిగో నా నామం పెట్టబడిన వాడు అనగా యేసుక్రీస్తు అనగా దేవుని నామము పెట్టబడిన మనుషుడు. యెహోవా అను నామము ఆయనకు మాత్రమే సరి అయినది. అందుకనే ఆయన అంటున్నాడు, ముందుగానే చెప్పాడు ఆయన, మనం చూసిన నిర్గమకాండంలో. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దాని ప్రకారముగా దేవుని బిడ్డగా నిలబడి ఆయన రాజ్యమునకు వారసులుగా నిలబడాలంటే వేషధారణ జీవితాన్ని మర్చిపో, వేషాన్ని వదిలిపెట్టు. సరైన రీతిలో దేవుని బిడ్డగా మంచి గొర్రెపిల్ల సంఘముగా నిలబడు. ఇంకా చెప్పాలంటే గొర్రె చర్మము ధరించుకున్న తోడేలు వలె నీవు ఉండొద్దు. ఖచ్చితంగా దేవుడు వేటేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ విధముగా జీవిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మీ ప్రియకుమారుడును ఈ లోకానికి రక్షకుడుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రభువా, మీ బిడ్డలముగా, మీ దాసులముగా, మీ సేవకులుగా, మీ దూతలుగా, మీ పరిచర్యలో భాగముగా ప్రభువా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ నా మాటల ద్వారా ఎవరైనా నాయన నొచ్చుకుంటే, వారు బాధపడితే నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు యథార్థమైన పరిశుద్ధత కలిగిన వారు మనసు రక్షణ వారికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క వాక్యాన్ని నాయన జాగరూకత కలిగిన వారే విని దానిని ప్రభావితని వారి హృదయంలో భద్రపరుచుకొని ఆ యొక్క హృదయం అనే పలక మీద దిద్దుకునే వారిగా నీ కృప దయచేయి. నీ ఆశీస్సులతో నింపి నీ కృప చూపించమని, నీ దాసుడు నాయన నన్ను ఇంకను బలపరిచి నీ బిడ్డగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.